అన్నీ ఉంటే అంత మంచి చాలా మంది చేస్తారు ఈరోజు మన పర్సన్ మన పర్సన్ రోడ్డు మీద ఆమె 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 రెచ్చగొడుతుంది ఆమె రెచ్చగొడుతుంది స్టూడెంట్స్ అంతా అక్కడ పోతారు రోడ్డు మీద పోయేట వాళ్ళ తప్పు చేసి వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదు ఇక్కడ మరి మేడం సార్ పెద్ద సార్ వాళ్ళు పోతారు కదా సూపరింటెండెంట్ మేడం పోతారు వాయిస్ వినిపించే హక్కు మనకుంది ఎవరు మనం బాధ పెట్టకూడదు అరే ఎంతసేపు నిన్న రాత్రి నుండి ఏంటి పర్లేదు సామరస్యంగా మీరు చేసుకోండి స్పందించాలి స్పందించాలి కిషన్ రెడ్డి స్పందించాలి 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 కిషన్ రెడ్డి స్పందించాలి 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 కిషన్ రెడ్డి స్పందించాలి జస్టిస్ 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 డీసీఎం రెడీ పెట్టండి పది నుంచి 10
స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి 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 రేవంత్ రెడ్డి స్పందించాలి 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 కిషన్ రెడ్డి స్పందించాలి స్పందించాలి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి 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 రేవంత్ రెడ్డి స్పందించాలి 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 కిషన్ రెడ్డి పాలన వద్దురా నాయనా వద్దురా నాయనా we want justice 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 కిషన్ రెడ్డి down down 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 స్పందించాలి రావాలి కిషన్ రెడ్డి రావాలి 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 కిషన్ రెడ్డి రావాలి 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 కిషన్ రెడ్డి రావాలి వెంటనే రావాలి కిషన్ రెడ్డి రావాలి వెంటనే రావాలి కిషన్ రెడ్డి రావాలి వెంటనే రావాలి కిషన్ రెడ్డి రావాలి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి అన్న ఆయన వెనక వాళ్ళు ముందర రండి ఆ ఫ్లెక్స్ ఫ్లెక్స్ డైలీ 15,000 మంది వచ్చేది ఇబ్బంది అయిందని అందరికి ఇబ్బంది చేస్తారా? ఎమర్జెన్సీ వార్డు సార్, ఎమర్జెన్సీ వార్డు సార్. ఏదైనా
సఫర్ చేస్తున్నారు మేము ఎంత పిచ్చోళ్ళ లెక్కలు ఇవాళ రేస్ అవుతుంది మా వాయిస్ 3 డేస్ నుండి రేస్ అయ్యేది వాయిస్ 4 డేస్ నుంచి సార్ 4 డేస్ ఎవరేం మాట్లాడలేదు సార్ 4 డేస్ తర్వాత ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు చూడను నాకు చెప్పకుండా ఆడ తీసుకొస్తాను నేను తీసుకోవట్లేదు సార్ ఊర్ పీపుల్ వాళ్ళంతా ఏడ చేయాలా పోయి ఆడ పోయి సార్ అందుకే రోడ్ మీద పోతున్నాం సార్ రోడ్ మీద ఎవరు సఫర్ అవుతారు ఎవరు సఫర్ వచ్చే వాళ్ళమే కాదు డైవర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు కదా అడిగితే వాళ్ళు డ్రామా అంతా ఇంత కాదు పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళని చేసి ఇంతమందిని ఎక్కడికి నుండి ఎక్కడికి చేశారు అక్కడనే చేస్తుండే అక్కడనే ఉంచుతాయి వాళ్ళకి అక్కడ రానిలే ఇక్కడ రానిలే సార్ మేము సైలెంట్ బార్ చేస్తాం మీరు ఏది చెప్పినా నేను సైలెంట్ బార్ చేస్తాం సార్ చెప్పేది విన్నానమ్మా సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ హాస్పిటల్ డిస్టర్బెన్స్ పేషెంట్లకు రోడ్ మీద అక్కడికి ఇన్సిడెంట్ అయింది వాళ్ళు చెప్పాలి మీకు ఏదైనా ఉంటే మీరు ఎక్కడికో వచ్చేసి రోడ్ మీద పోయి ఉల్టా కేసు చేసుకుంటారమ్మా పిచ్చోళ్ళని చేసి అన్నం పెట్టలేదు ఇద్దరు ఒకటి యూట్యూబ్ వీడియోలు చూస్తుంటారు తల్లి కుటుంబ సభ్యులు అన్న ఇట్లా వెనకకు రండి అన్న ఒక నాయకుడైనా మాట ఇవ్వాలి సాయంత్రం తీసుకోరా అయిపోయింది ఉషా అదే సమ్మగాడు వడుతుందా ఏం కాలే మీడియా బాబు ఏమో డిస్కషన్ నడుతుంది సార్ నైట్ నుంచి వాళ్ళకి డిస్కషన్ నడుతుంది బిల్డింగ్ లేబర్ ఏం భయ చెప్పి ఏంది
బ్రదర్ చెప్పండి అసలు ఏంటి ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఇప్పటి వరకు అసలు ఎవరైనా వచ్చి ఇక్కడికి హామీలు ఇవ్వడం కానీ ఇట్లాంటి ఏమైనా జరిగాయా? ఇంతవరకు ఎవరు రాలేదన్న. కిషన్ రెడ్డి వచ్చి ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. దాని నుంచి ఇంకేం లేదన్న. ఏదో వచ్చి ఒక హామీ ఇస్తే చాలన్న. వాళ్ళకి అండా ఉంటాడా ఏముంటాడో ఒకసారి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాం. అంటే మార్నింగ్ నిన్న నైట్ నుంచి కూడా కనీసం ఒక కాల్ కూడా చేయలేదా? లేదు అన్న, లేదు ఇంతవరకు. ఇప్పుడు ఏంటి అసలు మీరు ఏం చేద్దామని ఇప్పుడు ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా? కిషన్ రెడ్డి ఏదైనా ఒకటి హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతే. ఆల్రెడీ ఆయన మాట్లాడారు, ఆల్రెడీ చనిపోయిన గణపతికి కూడా ఆయన వెళ్ళి పరామర్శించారు, త్వరలో అజయ్ కూడా కలుస్తారంటూ కూడా ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం? అది తెలియదు అన్న, మనకి తెలియదు. దానికోసమే మేము దీనికి స్ట్రైక్ చేస్తున్నాం.